జూబ్లీహిల్స్ అభ్యర్థికి సంబంధించి ముగ్గురు పేర్లను ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు సిఫారసు చేశారు ఇన్ఛార్జ్ మంత్రులు. ఇక నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లు ఖరారు చేసినట్టు సమాచారం. అయితే టికెట్ ఎవరికి వచ్చినా కలిసికట్టుగా పనిచేయాలని నేతలను ఆదేశించారు మీనాక్షి నటరాజన్. ప్రజాభవన్లో జూబ్లీహిల్స్ నేతలతో సమావేశమయ్యారు. ఇందులో ఇన్ఛార్జ్ మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం, తుమ్మలతో పాటుగా 18 మంది కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. బైపోల్లో విజయం సాధించడంపై నేతలతో చర్చించారు మీనాక్షి నటరాజన్. జూబ్లీహిల్స్ అభ్యర్థికి సంబంధించి ముగ్గురు పేర్లను ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు సిఫారసు చేశారు ఇన్ఛార్జ్ మంత్రులు. నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లు ఖరారు చేసినట్టు సమాచారం. అయితే టికెట్ ఎవరికి వచ్చినా కూడా కలిసికట్టుగా పనిచేయాలని నేతలను ఆదేశించారు మీనాక్షి నటరాజన్. ప్రజాభవన్లో జూబ్లీహిల్స్ నేతలతో సమావేశమయ్యారు. ఇందులో ఇన్ఛార్జ్ మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం, తుమ్మలతో పాటు 18 మంది కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. బైపోల్లో విజయం సాధించడంపై నేతలతో చర్చించారు మీనాక్షి నటరాజన్. ఇదే విషయంపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, చెప్పండి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి జూబ్లీహిల్స్ అభ్యర్థికి సంబంధించి ముగ్గురు పేర్లను కూడా సిఫారసు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? 30 నిమిషాలుగా ప్రజాభవన్లో మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి మహేష్ గౌడ్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పైన ముగ్గురు మంత్రులను గెలుపు బాధ్యతలు అప్పచెప్తూ ఒక మంత్రుల ప్యానెల్ని ఏర్పాటు చేశారు. అందులో వివేక్ వెంకటస్వామితో పాటు తుమ్మల, పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ ముగ్గురు కూడా మంత్రుల ప్యానెల్లో ఉన్నారు. గెలుపు బాధ్యత వాళ్ళపైనే వేశారు. వాళ్ళకి అనుసంధానంగా మరో 18 మంది వివిధ కార్పొరేషన్ చైర్మన్లను నియమించారు. ఆయా డివిజన్లకు సంబంధించి ఒక్కో మంత్రి కిందికి ముగ్గురు చొప్పున కార్పొరేషన్ చైర్మన్లను అలాట్ చేశారు. వాళ్ళు చేసేటువంటి వర్క్షీట్ని ఎప్పటికప్పుడు సంబంధిత మంత్రి పూర్తిస్థాయిగా థరోగా చెక్ చేస్తూ ఉండాలనేది వాళ్ళపైన ఉన్నటువంటి టాస్క్. ఇక మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కి చేరుకున్న తర్వాత వచ్చి రాగానే లోకల్ బాడీ ఎన్నికలతో పాటు అట్ ది సేమ్ టైం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి కూడా ఫోకస్ పెట్టారు. అంతకు మున్పే సీఎం రేవంత్ రెడ్డి కూడా దఫల వారీగా జూమ్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసి గెలిపే లక్ష్యంగా కంటోన్మెంట్ స్థానాన్ని ఎట్లనైతే కైవసం చేసుకున్నాము బైపోల్లో, అట్లనే జూబ్లీహిల్స్కి సంబంధించి కూడా కైవసం చేసుకోవాలనేది టార్గెట్గా ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పలుమార్లు ఇన్ఛార్జ్ మంత్రులకు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇక 30 నిమిషాల పాటు జరిగినటువంటి ఈ భేటీలో, ప్రజాభవన్లో జరిగినటువంటి భేటీలో వచ్చినటువంటి పరిశీలకులు మొత్తం 22 మంది ఉండగా వాళ్ళందరికీ కూడా ఒకటే చాలా క్లారిటీగా చెప్పారు. ఇది చావోరేవోలాగా ఖచ్చితంగా గెలవాల్సినటువంటి స్థానం ఇది. ఎందుకంటే గ్రేటర్ పరిధిలో తమ బేస్ ఉండాలంటే ఖచ్చితంగా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలి. దానికి ఎవరు కూడా పక్కకు తప్పే అవకాశమే ఉండదు. ఖచ్చితంగా తమకు అప్పచెప్పినటువంటి బాధ్యత అంతా కూడా ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలనేది కూడా టార్గెట్ పెట్టారు. ఈ టార్గెట్ ఒకటే, ఎవరైతే పరిశీలకులకు ఇన్ఛార్జ్ మంత్రులకు ఏ టాస్క్ అయితే ఇచ్చారో ఆ టాస్క్ని పక్కకు జరిపే అవకాశం ఉండదు. వేరే పార్టీ పరంగా ఎలాంటి టాస్కులు కూడా ఉండవు. కేవలం బై ఎలక్షన్కి సంబంధించే గెలిపే లక్ష్యంగా తమ భవిష్యత్తు కార్యాచరణ ఉండాలని చెప్పి పూర్తి స్థాయిలో నేతలంతా కూడా దిశానిర్దేశం పరిశీలకులకు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం పైన చాలామంది పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఎవరి పేర్లను ఖరారు చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాన్ని పరిశీలకులు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ దృష్టికి, ఇక మంత్రుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ పార్టీ కేంద్రంగానే అనౌన్స్మెంట్ ఉండబోతోంది. ఎవరు కూడా పలానా క్యాండిడేట్ని క్లెయిమ్ చేస్తున్నామని చెప్పి ఎవరు కూడా బయట ఎలాంటి స్టేట్మెంట్స్ కూడా ఇవ్వద్దు. అది పార్టీ కేంద్రంగానే అనౌన్స్మెంట్ వచ్చేసి అవకాశం ఉంటుంది. ఏఐసీసీ నిర్ణయం మేరకే అభ్యర్థి ఎవరు అనేటువంటి అంశంపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అనేటువంటి అంశాలపైన క్లారిటీ ఇచ్చినట్లు, దిశానిర్దేశం చేసినట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే సమావేశానికి వచ్చినటువంటి పరిశీలకులు కొన్ని పేర్లను పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే నవీన్ యాదవ్తో పాటు సిఎన్ రెడ్డి, ఇక బొంతు రామ్మోహన్, ఈ 3 పేర్లు విరివిగా ప్రచారంలోకి వస్తున్నాయనే అంశాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువచ్చినప్పుడు వాళ్ళు రిప్లైగా చెప్పింది ఇదే. క్యాండిడేట్ ఎవరు అనేది ఇప్పటికప్పుడు క్లారిటీ ఇవ్వలేము. క్యాండిడేట్లకు సంబంధించినటువంటి అంశం పైన మీరు ఎవరు కూడా ప్రస్తావన తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఏ సమయంలో ఎప్పుడు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, రాష్ట్ర అధినాయకత్వం ఎవరి పేర్లను సిఫారసు చేసి ఏఐసీసీకి పంపిస్తుంది అనేది పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ వ్యవహారం. అది ఎవరు కూడా ఎక్కడ కూడా స్టేట్మెంట్లు ఇవ్వద్దనేటువంటి అంశాన్ని అయితే చెప్పారు. ఇక ఎవరి పేరును ఖరారు చేసినప్పటికీ కూడా శిరసా వహించి వాళ్ళ గెలుపుకు దోహదపడేలాగా పనిచేయాలి. గ్రౌండ్ జీరో నుంచి కింది స్థాయి నేత దగ్గర నుంచి పై స్థాయి లీడర్ల వరకు భేదాభిప్రాయాలు లేకుండా పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి అంశాలపైన దిశానిర్దేశం మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, అదేవిధంగా ముగ్గురు మంత్రులు ఎవరెత్తున్నారో వాళ్ళంతా కూడా సమావేశంలో దిశానిర్దేశం దాదాపు
దాదాపు 30 నిమిషాల పాటు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మనం ఐడియాలజికల్ వార్ని మొదలుపెట్టినాం. ఎందుకంటే కంటోన్మెంట్ బై ఎలక్షన్ని గెలుపొందినాం, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఐడియాలజికల్ వార్ని మొదలుపెట్టాం. ఓట్ చోరీకి సంబంధించి కేంద్రాన్ని టార్గెట్ చేస్తూనే ఓట్ చోరీ పైన అగ్రనేత రాహుల్ గాంధీ గలమెత్తారు. దానికి సంబంధించే జనహిత పాదయాత్రను కూడా మళ్ళీ నెక్స్ట్ విడత పాదయాత్ర చేయబోతున్నాము. దాంట్లో భాగంగానే జూబ్లీ హిల్స్లో కూడా పాదయాత్ర చేయబోతున్నాం. కాబట్టి ఈ రకమైనటువంటి ఐడియాలజికల్ వార్ మొదలుపెట్టిన తర్వాత ఖచ్చితంగా డుఆర్ డై లాగా గెలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గెలుపు బాధ్యత తమకు తాము వారిపైనే వేసుకొని పూర్తి స్థాయిలో గ్రౌండ్లోకి వెళ్ళి గెలిపే లక్ష్యంగా ముందుకు పోవాలనేటువంటి అంశం పైన చాలా సీరియస్గానే పార్టీ నేతలంతా కూడా మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ మంత్రులంతా కూడా ఆ పరిశీలకులకు దాదాపు 22 మంది పరిశీలకులకు ఈ మేర దిశానిర్దేశం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి అధిష్టానం ఎవరి పేరును ఖరారు చేయబోతున్నది? ఎందుకంటే పరిశీలకులు 3 పేర్లు ప్రచారంలో ఉన్నాయనేటువంటి అంశం తెచ్చినప్పటికి కూడా కేవలం ఇక్కడ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఏదైతుందో నాయకత్వం ఏఐసీసీకి పంపిస్తుంది. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ జరగబోతుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. కాబట్టి ఆ స్క్రీనింగ్ కమిటీ ఎవరి పేరును ఫైనల్ చేయబోతోంది, ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి పేరుని ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధినాయకత్వం ఎవరి పేరుని ఫైనల్ చేసింది ఏఐసీసీ అనేటువంటి అంశాన్ని చెప్పబోతున్నారనేటువంటి ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. చాలా క్లియర్గా ఒకటే లక్ష్యంగా చెప్పినట్లుగా తెలుస్తోంది, గెలిపే లక్ష్యంగా కృషి చేయాలి. ఎందుకంటే ఇప్పటికే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆయా డివిజన్ల వారీగా ఉన్నటువంటి సమస్యలను మంత్రులు ఎప్పటికప్పుడు అడ్రస్ చేశారు. కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంలో గెలవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఓటర్ తమ వైపు మలుచుకునేలా ఎవరికి వారు వ్యూహంగా ముందుకు పోవాలనేటువంటి విషయాలను అయితే పార్టీ పెద్దలు ఈ సమావేశంలో చెప్పినట్టు తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంసిద్ధంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించింది. మొత్తం జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ, అట్లాగే ఎవరినైతే అక్కడ బాధ్యులుగా వేశారో వాళ్ళకు సంబంధించిన పనితీరు, వీటి మీద బేసికల్గా సమాచారాన్ని సేకరించారు. జూబ్లీ హిల్స్ ఎన్నిక ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పారు. కారణం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 20 మాసాలు అవుతుంది. కాబట్టి ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి అభివృద్ధి పథకాల ఆధారంగానే ఓట్లు అడగాలనే విషయాన్ని దశాదిశ నిర్దేశం చేశారు. అదే రకంగా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద కూడా దీని ప్రభావం ఉంటుందనే అభిప్రాయం చెప్పారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ బీహార్ ఎన్నికలతో పాటుగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి పార్టీ శ్రేణుల్ని, పార్టీ అభిమానుల్ని, అట్లాగే ప్రభుత్వ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బేసికల్గా అప్రమత్తం చేసి పార్టీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలనే దశ నిర్దేశించారు. ఓవరాల్గా ఖచ్చితంగా మాకున్న సర్వే రిపోర్ట్స్ ప్రకారం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఖాయంగా మేము కొనసాగుతూ ఉన్నాం. ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్న వివేక్ గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, వివిధ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న మమ్మల్ని అందరినీ కూడా ఖచ్చితంగా మీరు సరైన సమయం ఇచ్చి మీరు పార్టీ విజయానికి చైతన్యాలను కోరుకున్నారు. పాజిటివ్ దృక్పథంతో మనం పోవాలన్నారు. మన రీసెంట్గా కురిసిన వర్షాల వల్ల కూడా హైదరాబాద్లో ఎన్ని సహాయక చర్యల్లో ప్రభుత్వం ఎంత క్రియాశీలకమైన పాత్ర పోషిందో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి గారి గైడెన్స్లో, అట్లాగే రాహుల్ గాంధీ గారి దశాదిశ నిర్దేశంలో ఈ ఎన్నిక ఫలితాలు ఏదైతుందో అది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉత్తేజం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. ఖచ్చితంగా చర్చ అనంతరం మాకు వచ్చిన నమ్మకం ఏంటంటే మేము గ్రాస్ రూట్లో పనిచేస్తున్నాం. కాబట్టి రాబోయే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతున్న నమ్మకాన్ని మేము ఇచ్చాం. మా నాయకత్వం ఏదైతే దశాదిశ నిర్దేశం చేసిందో దాని ప్రకారం పోతాం. జూబ్లీ హిల్స్లో గెలుపును మేము ఖచ్చితంగా కైవసం చేసుకోబోతున్నాం.